హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అనమాట. సో డే 1 చూసారు కదా, ఇది డే 2 అనమాట. సో డే 1 చూసారు కదా, ఇలా పడి పూజకి వెళ్ళాం, పడి పూజతో ఎండ్ అయింది. అండ్ ఇంకా డే 2 మార్నింగే అనమాట, 6:37 ఆ టైంలో ఏంటంటే టెంపుల్కి వెళ్ళాము. సేమ్ అదే రామాలయంకి. ఏంటంటే చెప్పాను కదా, సో ఎవ్రీ మార్నింగ్ స్వాములకు ఫ్రీగా కైంకర్యం ఉంటుంది అని చెప్పేసి. సో ఆ కైంకర్యం ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు పెట్టుకుంటారనమాట. సో ఆ రోజు మొత్తంకి ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ డొనేట్ చేయడం అలా చేస్తుంటారు. అండ్ ఇంకా ఆ రోజు మేము చేస్తున్నాం అనమాట. ఆ రోజు ఫుడ్కి ఎంత అవుతుంది అమౌంట్ అంత మేమే ఇద్దాము, అందరికీ స్వాములందరికీ టిఫిన్స్ మేమే పెట్టుకుందాం అని చెప్పేసి అనుకున్నాం. ఎలానో ఆ రోజు దీపావళి రోజు కూడా ఇంకెలానో వైజాగ్లో కూడా ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకా ఆ రోజే చేసేసుకున్నాం. అండ్ ఇక్కడ ఏంటంటే ఎవరైతే దాతలు ఉంటారో వాళ్ళకి కొంచెం అలా ఒక చిన్న సన్మానం చేస్తారనమాట. సో వీళ్ళందరూ మా డాడీతో పాటు మాలేసుకునే స్వాములు అనమాట. సో చిన్నప్పటి నుంచి వాళ్ళందరినీ చూస్తూనే ఉన్నాను. అందరూ కూడా చాలా మంచి క్లోజ్ అనమాట మనకి. అండ్ ఇక్కడ స్వాములకి స్వాములే వడ్డిచ్చేసుకుంటున్నారు. మేము ఇంకా కొంచెం పక్క నుండి చూస్తూ ఉన్నాము. ఇంకేంటంటే ఇంకా వన్స్ స్వాములందరికీ కూడా కంప్లీట్ అయిపోయాక ఇంకా మేము కూడా అక్కడే కొంచెం టిఫిన్ చేసేసాము. సో టిఫిన్ చేసేసి ఇంకా పక్కనే శివాలయం ఉందన్నమాట. శివాలయంకి కూడా వెళ్ళి అక్కడ కూడా శివుడికి కొంచెం అభిషేకం అది చేసుకున్నాం. ఎందుకంటే ఆ రోజు మండే, అందుకని ఇంకా శివాలయంకి వెళ్ళి అక్కడ కూడా అభిషేకం అది చేసేసుకొని ఇంకా అలా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట. నిన్న ఆర్కే బీచ్ కి వెళ్ళా. మీకు ఆర్కే బీచ్ పోయింది ఫ్రెండ్స్, ఫోన్ కింద పడింది, క్రాక్ వచ్చింది, మొత్తం డిస్ప్లే పోయింది. ఎప్పటి నుంచో స్క్రీన్ గార్డ్ వేయించుకుందాం అనుకున్నాను, వేయించుకున్నాను. ఇప్పుడు స్క్రీన్ గార్డ్ వాళ్ళు డిస్ప్లే మార్చాల్సి వచ్చింది ఫ్రెండ్స్. డిస్ప్లే ఇప్పుడు సెల్లే మార్చాల్సి వస్తుంది ఫ్రెండ్స్. సెల్లే మార్చాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అంతా మా ఆయన వల్లే జరిగింది. నేను తెన్నేటి పార్క్ వెళ్దామంటే ఆర్కే బీచ్ కి వెళ్దామని చెప్పి ఆర్కే బీచ్ తిప్పారు. రైట్ లెఫ్ట్ వెళ్దామంటే రైట్ తిప్పారు, అందుకే పోయింది. వాయిస్ ఓవర్ ఇవ్వండి ఫ్రెండ్స్, ఒరిజినల్ వాయిస్ పెడతాను ఫ్రెండ్స్. చూసారా హరి ఫోన్ ఎలా ఎంత బాగా వస్తుందో, ఆకాశం చూసారు పిండి కొద్ది రొట్టె. నేను తీసుకోమనే చెప్పాను. అవును, మొన్న వచ్చినప్పుడు చెప్పాను సిమ్ తీసేసి సిమ్ తీసుకెళ్ళు, నాకు ఇంట్లో వైఫై ఉంది, హైదరాబాద్ లో వైఫై ఉంది, నవీన్ రూమ్ లో వైఫై ఉంది, మాదన్న దగ్గర వైఫై. సో అదన్నమాట మ్యాటర్. నా ఫోన్ లేదు కదా, అందుకని ఇంకా హరి మొబైల్ యూజ్ చేసుకుంటున్నాను. హరి మొబైల్లో వీడియోస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ ఫెస్టివల్ కదా, షూట్ చేయకపోతే ఇలా మిస్ అయిపోతుంది కంటెంట్ అని. నీకెలా తెలుసా టీ పెట్టాలని? సూర్య గారు అక్కడే ఫోన్ చేసి అమ్మకి రెడీగా టీ పెట్టి ఉంచమని చెప్పు. గుడిలో తాగారు, మళ్ళీ కూడా అమ్మకి టీ పెట్టి ఉంచమని చెప్పండి. గంట సేపు ఉన్నాడా? ఏంటి పండగ రోజు కూడా 9 వరకు పడుకుంటుంది ఇమ్మి. ఇక్కడ మా అమ్మ మా హరిగడి మీద కంప్లైంట్ చేస్తుంది. వాష్రూమ్లోకి వెళ్ళి చాలాసేపు వరకు బయటకు రాలేదంట, స్నానం చేయడానికి వెళ్ళి, అందుకని లేట్ అయిపోయిందని చెప్తుంది. అండ్ ఇక్కడ మా చెల్లికి ఎంత వైభోగమో, 9 అయినా సరే ఇంకా లెగలేదు. ఏయ్ రా, ఓయ్ అదైంది మనం చేసా
ఇంకా పిల్లలిద్దరూ మా మమ్మీ వాళ్ళ ఆపోజిట్ ఫ్లాట్లో పిల్లలు అనమాట. శ్రీనిధి ఇంకా శ్రీకృష్ణ కొంచెం ఇంట్లోనే వచ్చి ఆడుకుంటూ ఉండుంటారు. అండ్ తర్వాత ఇదేంటంటే ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఎక్కడికి వెళ్ళామంటే క్రాకర్స్ కొనడానికి వెళ్ళాము. సో క్రాకర్స్ కొనడానికి ఎక్కడికి వెళ్ళామంటే మనకు వైజాగ్లోనే ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర గ్రౌండ్స్ ఉంటాయన్నమాట. పెద్దగా గ్రౌండ్స్లో ఇలా చాలా స్టాల్స్ పెట్టి సెల్ చేస్తూ ఉంటారు. సో అక్కడ కొనుక్కోవచ్చు మనం. అండ్ ఇంకా నేను కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట గ్రౌండ్స్కి వెళ్ళడం. సో చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో. సో ఇంకా క్రాకర్స్ ఎక్కడ తీసుకున్నామంటే హరికి తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారంటే ఇంకా వెళ్ళి వాళ్ళ దగ్గరే తీసుకున్నాము. వీళ్ళు వేరే దగ్గర నుంచి అన్ని బల్క్ లో తెప్పిస్తారు. ఇంకా తగ్గిస్తాడు సాయిల్ అంటే చూడండి వైట్ షర్ట్ వేసుకోవచ్చు సార్. సీరియస్ షర్ట్ సో ఇంకా క్రాకర్స్ తీసుకొని ఇంటికి వచ్చేసాము. సో ఇంటికి వెళ్ళి రోహిణిని డ్రాప్ చేసేసి ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసాం. సో వీళ్ళందరూ చూసారా, హరి, నవీన్, సంతు, ఇంకా వీళ్ళందరూ హరి ఫ్రెండ్స్ అనమాట. చెప్పాను కదా నా మొబైల్ రిపేర్కి ఇచ్చానని చెప్పి. సో అయిపోయిందంట, చేసేసారని ఇంకా నాకు ఇవ్వడం కోసం వచ్చారు. ఇక్కడ నుంచి తీసిన వీడియోస్ అన్నీ ఇంకా నా ఫోన్ నుంచి అనమాట. అందుకే మంచి నీట్గా కనిపిస్తాయి. అక్కడ క్రాకర్స్ దగ్గర షూట్ చేసిన వీడియోస్ కూడా అన్ని రోహిణి ఫోన్లో తీసాను, అందుకే కొంచెం క్లారిటీ తక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకా మా సూర్య గారు మా ఇంటిని ముస్తాబ్ చేస్తున్నారనమాట. అంటే లైటింగ్ సెట్ చేస్తున్నారు కూడా అంతే. సిరి చూడు. సో ఇంకా ఈవినింగ్ క్లైమేట్ బాగుండేసరికి అందరం మేడపైనే ఉన్నాం. చూసారు కదా, అత్తమ్మ ప్రమిదలన్నీ కొంచెం అదే వాటర్లో సోక్ చేసి మళ్ళీ డ్రై చేయడానికి పెడతాం కదా. సో ప్రమిదలు పెట్టేశారు. అండ్ ఇంకా ఇక్కడ సూర్య గారు లైటింగ్స్ పెట్టడానికి కుస్తీ పడుతున్నారు. సో ఎక్కడున్నా సరే సూర్య గారు ఫస్ట్ ఈ లైటింగ్ పని చూసుకుంటారు. హైదరాబాద్లో ఉన్నా కూడా ఫస్ట్ లైటింగ్సే సెట్ చేసి ఎలా చేయాలి అని చూస్తారు. అక్కడున్నా కూడా ఆ పని చేస్తున్నారు. సో ఫెస్టివల్ అంటే అంతే కదా, లైట్స్ మ్యాండేటరీ. ఇదిగోండి నెంబర్ 2 పెట్టలేదు కదా. బూరెలు అయిపోయాక హర్ష బర్త్డే రేపు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే హర్ష. సో మ్యాడ్ పై నుండి ఇంకా కిందకి వచ్చేసరికి యాక్చువల్ అత్తమ్మ ఆ రోజు బూరెలు చేస్తున్నారు. సో బూరెలు చేస్తే ఇంకా లాస్ట్లో కొంచెం
పిన్ ఉంటే దాన్ని అలా బోండాస్ లాగా చేశారనమాట. సో ఆ బోండాస్నే మార్నింగ్ది చట్నీ ఉంటే కొంచెం అలా ఒక స్నాక్ ఐటెంలా తింటూ టీవీ చూస్తూ చిట్చాట్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా ఈవినింగ్, సో ఏంటంటే నైట్ పూజకి కొంచెం సామాన్లు కావాల్సి ఉన్నాయన్నమాట. కొంచెం కొబ్బరికాయ, అట్టిపళ్ళు, ఇంకా చిన్న చిన్న సామాన్లు ఏమో కావాల్సి ఉంటే ఇంకా సౌజక్క, నేను, గీతు ముగ్గురం కూడా వెళ్ళామన్నమాట. సో ఇలా ఈవినింగ్స్ వైజాగ్లో స్పెండ్ చేసి నాకు చాలా డేస్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వైజాగ్లో ఈవినింగ్స్ నాకు నచ్చుతుంది, ఎందుకో కొంచెం కాజీగా ఎస్థెటిక్గా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు కూడా నాకు మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోతే బాగుండు కదా అని ఫీలింగ్ వస్తుంటుంది అనమాట. సో ఎస్, అండ్ ఇక్కడైతే అవుతుంది మా షాపింగ్ కొంచెం కొంచెం. సో ఇలా చాలా ప్రమిదలు అన్నీ కూడా ఉన్నాయి. ఆల్రెడీ ఇంక ఇంట్లో ఉన్నట్టున్నాయని ప్రమిదలు ఏం తీసుకోలేదు. ఏది ఇప్పుడు భయపెట్టు బన్నీ, ఇప్పుడు భయపెట్టరా. అండ్ అక్కడ మా బన్నీ గారు చూసారా ఎలా ఏడుస్తున్నాడో. నార్మల్గా అయితే ఏదో పెద్ద డాన్ లాగా నోరేసుకొని అందరి మీద పడిపోతూ ఉంటాడు, ఎవరిని దగ్గరికి రానివ్వకుండా. ఆ వాడికి క్రాకర్స్ అంటే చాలా భయం అనమాట. అందుకే గప్చుప్గా ఒక మూలను కూర్చొని ఉన్నాడు ఫెస్టివల్ అంతా అయ్యే వరకు కూడా. అస్సలు దగ్గరికి వెళ్ళినా కూడా అరవడం మానేశాడు, అంత భయపడ్డాడు. వాడిని చూసి అందరు ఒక్కటే నవ్వులు. అండ్ నెక్స్ట్ ఇవేంటో మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, దివ్వెలు సంథింగ్ ఏదో అంటారనమాట. సంథింగ్ జీడికర్రలకి, ఇలా జీడికర్రలే అనుకుంటాను, ఇలా కాటన్ కట్టేసి చేస్తారు కదా. యాక్చువల్లీ మమ్మీ వాళ్ళకి ఇది సాంప్రదాయం అయితే లేదు, బట్ సూర్య గారి వాళ్ళకైతే ఉందన్నమాట. ఇలా ఆ కర్రకి అలా కాటన్ క్లాత్ చుట్టేసి దాన్ని కొంచెం ఆయిల్లో డిప్ చేసి ఇంకా వెలిగిస్తామన్నమాట. ఇది వెలిగించాకే రిమైనింగ్ దీపావళి టపాసులన్నీ కూడా కాల్చుకోవాలన్నమాట. సో ఈ వ్లాగ్ అయితే పార్ట్ 1 ఆఫ్ దీపావళి. సో నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ పూజ ఎలా అయింది, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం ఏంటి అని పార్ట్ 2 ఇంకొక వ్లాగ్ చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.